హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది మండే వ్లాగ్ అనమాట. ఇంకా ఐషు స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత మా చిన్నోడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుంటున్నాను. మార్నింగే పూజ చేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది కదా. పూజ చేసుకున్న రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా పనులు ఏమైనా ఉన్నా కానీ కంప్లీట్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. మిగిలిన రోజుల్లో ఎందుకో లేజీగా అనిపిస్తుంది, ఏం పని చేయబుద్ధి కాదు. నేనైతే సోమవారం శనివారం దీపం పెట్టుకుంటాను, ఆయనేమో గురువారం దీపం పెట్టుకుంటారు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు కదా. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, బ్రెడ్ ఉంటే తినేసి వెళ్ళారనమాట. ఇంకా వాటర్ మిలన్ ఉంటే అది కట్ చేసి పెట్టాను. సో నేను కూడా వాటర్ మిలన్ ఉంది, ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ నాకు కూడా ఇవాళ. ఇడ్లీ దోశలో తినే కన్నా ఇలా ఫ్రూట్స్ ఏమైనా తిన్నప్పుడే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట పొట్టకి. మీరేమంటారో కామెంట్ చేయండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కదా. ఇంతకీ లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాను అంటే పెద్ద బెండం కర్రీ చేశాను. సో ఇదే పెట్టాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. పిల్లలైతే బ్రెడ్ తినేసి వెళ్ళారనమాట. నేనేమో మా చిన్నోడికైతే వాటర్ మిలన్ పెట్టాను బాక్స్లోని. సో కొంచెం వాటర్ మిలన్ ఉంటే నేను కూడా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అదే. ఈరోజు చిన్న చిన్న పనులు చేద్దాం అనుకుంటున్నాను, చిన్న చిన్న చేంజెస్ అనమాట. అవి ఏంటి అంటే ఈ షెల్ఫ్ ఉంది కదా. సో ఫస్ట్ అయితే దేవుడు ఇక్కడే ఉండేవారు. నేను దేవుడి మందిరం తీసుకున్న తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ దేవుడి సామాన్లు అన్నీ పెట్టుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ మనీ ప్లాంట్ పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ పెట్టడానికి ఒక ప్లేస్ కావాలి. సో ఆ ప్లేస్ ఏంటో చూపిస్తాను రండి. బెడ్రూమ్లో ఈ పై షెల్ఫ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట. అసలు యాక్చువల్గా ఇక్కడ మా చిన్నోడు బట్టలు పెట్టాను. ఇది వరకు దేవుడు ఎక్స్ట్రా బొమ్మలు ఉంటే ఇక్కడే పెట్టుకునేదాన్ని. ఇంకా అవి ఇక్కడ నుంచి తీసి వేరే ప్లేస్లో పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ బట్టలన్నీ తీసేసి ఈ షెల్ఫ్లో పెడదాం అనుకుంటున్నాను, లాస్ట్ షెల్ఫ్లోని. మరి ఇవన్నీ ఈ షెల్ఫ్లో బట్టలు పెట్టాలంటే ఫస్ట్ ఇది ఖాళీ చేయాలి. సో ఇవన్నీ ఎయిర్ యాక్సెసరీస్, ఇంకా జ్యువెలరీ, సంథింగ్ ఇయర్ రింగ్స్ అవన్నీ అనమాట, క్రీమ్లు లోషన్లు అవన్నీ అనమాట. సో ఇవైతే ఆ రూమ్లో డ్రాస్ పెట్టాం కదా. సో ఆ డ్రాస్లో అయితే 2 డ్రాస్ ఖాళీ ఉన్నాయి. ప్లస్ పిల్లలు బుక్స్ పెట్టుకునే షెల్ఫ్లు ఉన్నాయి కదా, అందులో పై షెల్ఫ్ అంతా ఖాళీగా ఉంది. సో ఇవన్నీ అక్కడ సర్దేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇది కూడా సర్దాలన్నమాట. ఈ షెల్ఫ్ కూడాని చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో. మొత్తం తీయడం పడేయడం ఇదే పని అనమాట. చైనా బజార్ అంటారు కదా, సో సేమ్ అలానే ఉంది. ఇంక ఇదంతా కూడా సర్దాలి. ఫస్ట్ అన్నింటికన్నా ఫస్ట్ ఈ షెల్ఫ్ అంతా ఖాళీ చేసేసి ఇవి సర్దాలి. తర్వాత పైన ఉన్న మా చిన్నోడు బట్టలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాలి. తర్వాత దేవుడి దగ్గర దేవుడి సామాన్లన్నీ తెచ్చుకుని ఆ పై షెల్ఫ్లో పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు అక్కడ ఖాళీ అవుతుంది. అక్కడైతే మనీ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న చేంజెస్ అయితే ఇవాళ చేద్దాం అనుకుంటున్నాను. పని అంతా కంప్లీట్ అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. పని అంతా కంప్లీట్ అయిపోయింది. రూమ్స్ క్లీనింగ్ అంతా, పూజ అయిపోయింది కాబట్టి రూమ్స్ క్లీనింగ్ అదంతా కూడా మార్నింగే చేసేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే వీడియోస్ ఎడిట్ చేయడానికి ఉన్నాయి. ఇంకా వీడియోస్ ఎడిట్ చేసేసుకొని తర్వాత ఇవన్నీ సర్దేసుకుంటాను అనమాట. కబోర్డ్ ఖాళీ చేస్తాను. సో దీనంతా కొంచెం డస్ట్ ఉంది, నీట్గా క్లీన్ చేసేయాలి. సో ఇవే అన్నమాట మొత్తం. ఇవన్నీ సర్దాలి ఇప్పుడు. ఈ క్లిప్ ఎక్కడ తీసుకున్నామో గుర్తుందా మీకు? సంక్రాంతికి వెళ్ళినప్పుడు తిరునాళ్ళకి వెళ్ళాం కదా జగ్గంపేట. సో అక్కడ కొనుక్కున్నాం అనమాట. ఐషుకి అయితే చాలా బాగా నచ్చింది. పాపం పెట్టమని అడిగింది, నేను ఒక్కసారి కూడా పెట్టలేదు. సో ఇది పెట్టి ఒకసారి జడేయాలి. ఇంక ఇవైతే దివాళీకి తీసుకున్నాను. ఒక్కొక్కటి 9 రూపీస్ అనమాట ఇవి. సో ఇవైతే కిందన బటన్ ఉంది, దీన్ని ఆన్ చేసుకుంటే ఇలా లైట్స్ వెలుగుతాయి. మా బాల్కనీలో అయితే ప్రమిదలు ఎక్కువసేపు ఉండవు, ఇలా పెట్టిన వెంటనే కొండెక్కిపోతున్నాయి. సో అందుకే అప్పుడు దివాళీకి సరదాగా ఇవి ఒక 4 తీసుకున్నాను. ఇంకా మీకు ఒకటి చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ బ్యాంగిల్స్ నేను మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి. 250 సంథింగ్, 250 కూడా కాదు, 220 ఆ కాస్ట్లో తీసుకున్నాను. అప్పుడే తీసుకుని కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ అలా అయిపోతుంది. చాలా బాగుంటాయి బ్యాంగిల్స్. ఇంకా మీకు ఈ వడ్డానం కూడా చూపించలేదు. సో ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. 250 220 ఆ కాస్ట్లోనే తీసుకున్నాను అనమాట. ఐషు కోసమని స్కూల్లో యాన్యువల్ డే అయింది కదా, సో అప్పుడు తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఆ కాస్ట్కి అయితే ఎక్సలెంట్ అనమాట. దీని బాక్స్ నేను ఎక్కడో పడేసాను. సో అందుకే ఇలా కవర్లో పెట్టేసి ఇలా తాడు కట్టేసాను అనమాట, ఓపెన్ అవ్వకుండానే. ఈ సెట్ చూడండి, భలేగా ఉంటుంది. ఐషు పాపం వేసుకుంటానని అడుగుతుంది, కాకపోతే నేనే వద్దని చెప్తానమాట. హెవీగా ఉంటుందేమో, బాగోదేమో అని చెప్పేసి. ఇదైతే మాకు ఐషు బర్త్డేకి ఒక ఆంటీ గిఫ్ట్ ఇచ్చారు.
నా పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఆంటీ వాళ్ళ గృహప్రవేశానికి. ఇంకా ఆంటీ ఏమో మమ్మల్ని దసరాకు కూడా బొమ్మల కొలువుకి ఇన్వైట్ చేశారు, అప్పుడు వెళ్ళాము. సో ఆంటీ ఇచ్చారనమాట. వైట్ పర్ల్స్తో వైట్ స్టోన్స్తో ఉంటాయి. చాలా బాగుంటుంది సెట్ అయితే. నేనే వేసుకొని ఉన్నా ఇష్యూని, హెవీగా ఉంటుందేమో బాగోదని చెప్పేసి. ఇంక ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ అయితే మాత్రం ఆ రూమ్లో సర్దాలి. ఇంక ఇవి చూడండి, ఇవన్నీ వైట్ పర్ల్స్తో ఉన్నవన్నమాట. మీకు తెలుసా ఇందులో ఉన్నవన్నీ ఇదొక్కటి ఇది కొనుక్కుని నేను దగ్గర ఒక 7-8 ఇయర్స్ అవుతుందన్నమాట. చూడండి ఎంత బాగుందో క్వాలిటీ. నేను వైజాగ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను ఇది ఒక్కటే నేను కొనింది. సో ఇవన్నీ కూడా గిఫ్ట్ వచ్చినాయి అంటే మీరు నమ్ముతారా? రిటర్న్ గిఫ్ట్లు అనమాట. సో ఇక్కడ దసరాకి చిన్నపిల్లలకి ఇలా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, పూజ చేసుకుంటారు కదా ఇంట్లోని. సో వాళ్ళు పిలిచి గిఫ్ట్ ఇస్తారనమాట. ఇలాగా ఏవైనా హెయిర్ యాక్సెసరీస్ కానీ, ఇలా పర్స్తో కానీ, ఇలాంటివి క్లిప్పులు కానీ ఇలా గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. సో అలా మా ఇష్యూకి ఇచ్చినవి అనమాట. ఇదిగో తమిళ ఆంటీ ఉన్నారు కదా, నేను చెప్పాను కదా అప్పుడు మా నైబర్ ఆంటీ ఉండేవాళ్ళని. రీసెంట్గా దసరాకి మమ్మల్ని పిలిచారు, మేము అందరం వెళ్ళాం కదా. సో ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఆంటీ ఇచ్చారనమాట ఇది గిఫ్ట్. నెక్ పీస్ చాలా బాగుంటుంది. ఇది లైట్ వెయిట్ ఉంది, అసలు భలేగా ఉంది, క్యూట్గానే. సో ఫస్ట్ అయితే వీటన్నింటినీ ఇలానే ఉంచేసి ఈ కబోర్డ్ అయితే క్లీన్ చేసి బట్టలు సర్దేసుకుంటాను. ఇంక ఇవైతే మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు నింపాతిగా సర్దుకుంటానమాట. కింద షెల్ఫ్లో మా చిన్నోడు బట్టలు సర్దేశాను, పై షెల్ఫ్లో ఏమో దేవుడి సామాన్లు అన్నీ కూడా సర్దేశాను. తర్వాత మా చిన్నోడు వచ్చే టైం అయిపోయింది. సో ఇంకా వెళ్ళాను అనమాట. మా చిన్నోడు పిక్ చేసుకోవడానికి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేసి ఇంకా లంచ్ తినిపించేశాను. తినిపించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. ఇవన్నీ హాల్లోకి పట్టుకెళ్ళిపోయి, ఎందుకంటే మా చిన్నోడు రూమ్లో ఆడుకుంటున్నాడు, మొత్తం చల్లాచెదరు చేసేస్తాడని చెప్పేసి హాల్లోకి పట్టుకెళ్ళిపోయి ఇలా సర్దేసుకున్నాను. ఐషు బ్యాంగిల్స్ అన్నీ డబ్బాలో వేసేసాను. ఇంకా నా బ్యాంగిల్స్ ఏమో మట్టి బ్యాంగిల్స్ కదా, సో పేపర్లు చుట్టేసి అలా బొట్లో పెట్టేశాను, తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇంక ఈ షెల్ఫ్లో అయితే సర్దేశాను కదా, సో మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. దేవుడి సామాన్లు పెట్టిన షెల్ఫ్లో పక్కన ప్లేస్ ఉంటే ఇంకా యూస్ చేయలేని కొత్తవి పర్ఫ్యూమ్స్ ఇంకా డియోలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ సర్దేశాను. ఇంక ఇక్కడ మనీ ప్లాంట్ పెడతానని చెప్పాను కదా, దేవుడి సామాన్లు ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పేసి ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టుకున్నాను. ఇంకా అది దించాను అనమాట కిందకి. అది దించిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ బాబాగారు బొమ్మ ఎప్పటి నుంచో లోపలే ఉండిపోయింది, ఇన్ని ఇయర్స్ నుంచి. సో మేము బెంగళూరు షిఫ్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ బొమ్మ లోపలే ఉండిపోయింది. ఎప్పుడు ఈ బొమ్మను పెట్టుకుని పూజ చేసుకుంటానా అని అనిపిస్తూనే ఉండేది. కాకపోతే పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోలేదు. సో అందుకే దాన్ని లోపల పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఆ ప్లేస్ ఖాళీ అయింది కదా, సో ఆ బాబాగారి బొమ్మను అక్కడ పెట్టేద్దామని అయితే డిసైడ్ చేసుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ కూడా అలా పైన పెట్టాను. ఇంకా జ్యువెలరీ ఇవన్నీ కూడా 2 డ్రాస్లో పెట్టేశాను అనమాట. ఈ బాబాగారి బొమ్మ ఉంది కదా, ఇది మాకు వైజాగ్లో ఉన్నప్పుడు శ్రీనివాస్ గారిని మా హస్బెండ్ కొలీగ్ అనమాట. ఆయన బాబాగారికి చాలా భక్తులు. మేము మా ఐషు బర్త్డేకి బాబాగారిది భజన పెట్టించుకున్నాం ఇంట్లోని. సో భజన చేసి ఈ బాబాగారి బొమ్మ మాకు ఇచ్చారనమాట. అప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. కానీ బెంగళూరు షిఫ్ట్ అయిన తర్వాత దేవుణ్ణి పెట్టుకోవడానికి నాకు కరెక్ట్ ప్లేస్ లేదు. సో అందుకని ఆ బొమ్మ లోపలే ఉంచేశాను. ఆ బొమ్మ వచ్చేసి వెయిట్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ ప్లాస్టిక్ దాని మీద ఆగుదో మిగిలిన ఫొటోస్తో అని చెప్పేసి ఇన్ని రోజులు పెట్టలేదు. ఇంకా చిన్న మందిరం తీసుకున్నాను కదా, ఆ మందిరంలో కూడా ఒకసారి ట్రై చేశాను, కానీ మొత్తం ప్లేస్ అంతా బొమ్మే ఆక్రమించేసింది. మిగిలిన దేవుడి ఫొటోస్ పెట్టడానికి ఇంకా ప్లేస్ ఉండట్లేదు. ఇంకా అందుకని బాబాగారి బొమ్మని లోపల పెట్టేశాను. చిన్న బొమ్మ పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఆ షెల్ఫ్ ఖాళీ అయింది కదా, అసలు వెయిట్ ఆగుదో అని డౌట్గానే పెట్టాను, కానీ అది వెయిట్ బాగానే ఆగుతుంది. అసలు యాక్చువల్గా మనీ ప్లాంట్ పెడదాము, ఇంకా టోటైస్ ఒకటి వాటర్ వేసుకుని పెడతారు కదా, సో అది కొనుక్కుని అది పెడదాము అనుకున్నాను. ఇంకా లక్కీగా ఈ ఐడియా వచ్చింది. ఇంకా బాబాగారి బొమ్మ అక్కడ పెట్టుకుందాం అన్నట్టుగా ఇంకా పెట్టేశాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ బాబాగారి బొమ్మ బయటికి తీసి పూజ చేసుకోవాలని చెప్పేసి. సో ఆ కళ అయితే ఇప్పుడు నెరవేరింది. చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ అయితే మాత్రం నాకు. ఇంకా ఈవినింగ్ చేసి పిల్లలకేమో మ్యాగీ కావాలంటే మ్యాగీ చేసిస్తున్నాను, నా కోసం టీ పెట్టుకున్నాను. ఇంకా మా చిన్నోడు ఒక ప్రయోగం చేస్తాడంట. సో కొన్ని మిల్క్ కావాలంటే మిల్క్ కూడా కాచేసి చల్లారి పెట్టేశాను. ఇంకా మ్యాగీ కుక్ అవుతుంటే భలేగా స్మెల్ వస్తుంది కదా, సో అదే చూస్తున్నారు అక్క తమ్ముడు ఇద్దరు కూడాని. ఇంకా 6 అయితే ఐషు ఏమో ట్యూషన్కి వెళ్ళిపోతుంది. మా చిన్నోడి చేత కొన్ని హోంవర్క్స్ ఉన్నాయి, ఇంకా అవి కంప్లీట్ చేయించేసిన తర్వాత మా చిన్నోడు ప్రయోగం స్టార్ట్ చేశాడనమాట. ఏంటి అంటే హర్సీ సిరప్ ఉంది కదా బాటిల్, ఈ బాటిల్ కొన్న దగ్గర నుంచి ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే అందులో మిల్క్ వేసి బాగా షేక్ చేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చాక్లెట్ ఐస్ క్రీమ్ అవుతుందంట. వీడియోలో చూసాడంట తను. సో దానికోసం అనమాట. కానీ దానికి ఫ్రీజ్ అయ్యే టైం ఇవ్వకుండా అస్తమాను వెళ్ళి చెక్ చేయడం వల్ల అది అస్సలు ఫ్రీజ్ అవ్వలేదు. ఎందుకు ఫ్రీజ్ అవుతుందో చెప్పండి, అస్తమాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తుంటే దానికన్నా టైం ఇవ్వాలి కదా. సో అది అవ్వలేదనమాట. అవ్వకపోయేసరికి ఇంకా దాన్ని తీసి బయట పెట్టేశాడనమాట. అలా ఉంటుంది మా చిన్నడితోని.
డిన్నర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటున్నాము షుగర్ వేసుకొని. సో, నిమ్మకాయ నీళ్ళు సమ్మర్‌లో భలే ఉంటాయి. చిన్నప్పుడు రెగ్యులర్‌గా తాగేవాళ్ళము. మీలో ఎంతమంది తాగేవారో కామెంట్ చేయండి. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.